బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? నా పేరు సురేష్ అండి. ఎక్కడండి మీది? రాణిగారి తోట. రాణిగారి తోట. గతంలో అన్న క్యాంటీన్లో మీరు వర్క్ చేశారు? చేసేసా. అదే ఎలా అనిపించింది అసలు మీకు? బాగుందండి, జనం బాగా వస్తున్నారు, రుచి బాగుంది. అంటే గతంలో 5 సంవత్సరాలు కూడా మీరు అన్న క్యాంటీన్లో వర్క్ చేశారు. చేసాం. తర్వాత మళ్ళీ గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు. అవును. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, అసలు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పేద ప్రజలు ఆకలితో అంతా ఎదురు చూస్తున్నారు. అదే జనం ఎగబడుతున్నారు. ఎలా ఉంటుందండి ఫుడ్ క్వాలిటీ అంతా కూడా? మంచి క్వాలిటీ అండి. క్వాలిటీ బాగుంది, అన్ని అరేంజ్మెంట్స్ మొత్తం బాగున్నాయి. ఏమేమి వెరైటీలు వేస్తున్నారు డైలీ మీరు? డైలీ ఉప్మా, పూరి, పొంగలి, ఇడ్లీ రోజు ఐటమ్ పెడతాం సార్. మధ్యాహ్నం అండి? భోజనం సార్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. కూర, సాంబారు, పెరుగు, పచ్చడి, కారపొడి. అంటే ముఖ్యంగా తినే వాళ్ళకంటే వడ్డించే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందని అంటారు. అసలు మీ ఫీలింగ్ ఏంటండి? ఫీలింగ్ ఉంది, మళ్ళీ జనం వస్తున్నారు, తృప్తిగా ఉంది. నిన్నటి నుంచి కదా స్టార్ట్ చేశారు? ఎంతమంది వచ్చి ఉంటారు? 400 మంది సార్. ఇవాళ రోజు పొద్దున్న తిరిగి 400 మంది వచ్చారు. ఏంటి ఎలా అనిపిస్తుంది? రెండోసారి మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా దాదాపుగా 100 చోట్ల మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉందండి. మా పనులు రావటం, 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం, పనులేక మళ్ళీ పని రావటం, ప్రజలకు సేవ చేయడం బాగుంది. అంటే 2014-19లో అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు మీకు ఉపాధి కలిగింది. అవునండి. తర్వాత 5 సంవత్సరాలు మీరు ఉపాధి లేకుండా పోయింది. అవునండి సార్. మళ్ళీ ఇప్పుడు మీరు ఉపాధిలో జాయిన్ అయ్యారు. అసలు ఏ విధంగా అనిపిస్తుంది? 5 సంవత్సరాలు పని లేక ఇంట్లో భోజనానికి అల్లాడిపోయామండి. మేమే, మా కుటుంబమే, 2 పిల్లలు, భార్య, అద్దె. ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? చంద్రబాబు గారి గురించి ఏం చెప్తామంటే, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. మా నాన్నలో పనులు కల్పించాడు. ఈరోజు మా ఇంట్లో 3 పూటలు టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. నా పని ఉంది, ఇంతకంటే హ్యాపీగా ఉంది. మీరు తిన్నారా అన్నా క్యాంటీన్లో? తిన్నారు సార్. ఎలా ఉంది టేస్ట్? ఎలా బాగుందండి. క్వాలిటీ ఫుడ్ ఇచ్చారు, సాంబార్ బాగుంది, అన్నీ బాగున్నాయి సార్. అంటే ఇప్పటికీ అన్నా క్యాంటీన్ మీద కూడా వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, అవన్నీ పరిమాణం మాట్లాడండి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు భానుప్రసాద్. ఏం చేస్తుంటారు మీరు అన్నా క్యాంటీన్లో? అన్నా క్యాంటీన్లో అందరూ క్యూలో చూసుకుంటాం, పంపిస్తామండి. ఇక్కడ భోజనం చేస్తారా మీరు అన్నా క్యాంటీన్లో? చేస్తాం. ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, సాంబారు, అన్నము, పెరుగు, నిమ్మకాయ అన్నీ బాగున్నాయి, టేస్ట్ బాగుంది. అంటే గతంలో అన్నా క్యాంటీన్ తిన్నారా మీరు? తిన్నాం, బాగుంది. చాలా ఇప్పటికేం డిఫరెన్స్ ఉందా టేస్ట్లో కానీ విషయాల్లో? బాగానే ఉంది. ఇప్పుడు బాగుందంటారా? ఇప్పుడు బాగుంది సార్, చాలా బాగుంది. మరి ఇప్పుడు సెక్యూరిటీగా మీకు ఒక ఉపాధి కూడా కలిగింది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల, ఎలా అనిపిస్తుంది అసలు? బాగుంది సార్, చాలా బాగుంది. ఏంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు చాలా బాగా చూపిస్తారు సార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈరోజు 2వ రోజు నడుస్తూ ఉంది. అసలు మీరు ఇక్కడ మీ రాణిగారి తోట ప్రాంతంలో సెక్యూరిటీగా చేస్తున్నారు కదా, ఎంతమంది వస్తూ ఉన్నారు? తిని వెళ్ళే వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటాం? 3000 మంది బాగా వస్తున్నారు, చాలా బాగా వస్తున్నారు, చాలా బాగుంది. భోజనం బాగుంది, టిఫిన్ బాగుంది, చాలా బాగుంది. అందరూ ఫుడ్ విషయంలో బాగుందని అంటున్నారా? చాలా బాగుంది అంటున్నారు. 5 రూపాయలు ఎవరు పెడుతున్నారు, చాలా బాగుంది అంటున్నారు. ఏంటి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పాలన? అవుతాం బాగానే ఉంది, చాలా బాగుంది. సైకో పాలన కన్నా చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. గతంలో మీరు ఏం పని చేసేవారు? అందరూ రిలయన్స్ డిజిటల్